ప్రేమ శిక్షించడానికి సిద్ధపడుతుంది. ప్రేమ లేని తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు. అది మళ్ళీ గర్వంగా చెప్పుకుంటారు. ఒక దెబ్బ కొట్టలేదు. కొట్టకపోతే ఏమైంది? పిల్లలు పడిపోతారు. దేవుడు తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు శిక్షింపబడటం, శిక్షణలో పెంచడం అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, నీ బాలులను శిక్షించుట మానుకొనకము, అస్సలు మానొద్దు. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదవు. బెత్తంతో కొడితే వాడు చావకుండును. అవునా? చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 20 years ఎగో స్కూల్లో శిక్షలు ఎలా ఉండేది తెలుసా? బాగా కొట్టేవారు. ఇంట్లో తెలిస్తే ఇంట్లో కూడా కొట్టేవాళ్ళు. నిన్ను కొట్టారంటే మొత్తానికి నువ్వేదో చేసావు అని చెప్పి అక్కడ కొట్టింది కాక మళ్ళీ ఇంట్లో పడేసి కొట్టేవాళ్ళు. దీన్ని బట్టి ఏమర్థమైంది? అతను చేసిన తప్పుకి శిక్ష అక్కడ అయిపోయింది స్కూల్లో, మళ్ళీ రెండోసారి ఇంట్లో పడింది. కాబట్టి పిల్లలు ఏం చేసేవాళ్ళంటే ఎంత శిక్ష అయినా అక్కడ అనుభవించే వాళ్ళు ఏమి ఎరగనట్టు ఇంటికి వచ్చి తెలియకుండా ఆయింట్మెంట్ రాసుకునేవాళ్ళు. ఆయింట్మెంట్ రాసుకొని ఆ యొక్క గాయం కనపడకుండా వాళ్ళే తగ్గించుకునేవాళ్ళు. అలా చెప్పేవాళ్ళే కాదు. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ మందలిస్తే పేరెంట్స్ వచ్చి ఏం చేస్తున్నారు? గొడవాడుతున్నారు. అంతా మారిపోయింది. మా అబ్బాయి కళ్ళల్లో నీళ్లు చూసాం, మా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూసాం. ఏ శ్రమలు లేకుండా, ఏ శిక్షలు లేకుండా సన్మార్గాల్లో ఉంటారు పిల్లలు? ఉండరు. మేము చదువుకునే రోజుల్లో పేరెంట్స్ అప్పచెప్పేటప్పుడు ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ప్రిన్సిపల్కి మొత్తం మీరే చూసుకోవాలి, ఏం చేస్తారో మాకు తెలీదు, పిల్లలకు మాత్రం చదువు రావాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా అప్పచెప్తున్నారు తెలుసా? పిల్లలు చదువు వస్తే వచ్చింది, లేత లేదు, మీరు మాత్రం మా అబ్బాయి జోలికి కానీ మా అమ్మాయి జోలికి కానీ రావద్దు, చెప్పండి అంతే, ఏమనొద్దు, అంటే శిక్షించొద్దు అని. దీన్ని బట్టి ఏమర్థమైంది? పేరెంట్స్ ఈ చొప్పున శిక్షిస్తారు, ఇంట్లో శిక్షించరు. పేరెంట్స్కి పిల్లల మధ్య ప్రేమలు ఉండవు. ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు పెరిగిపోతున్నాయి చెప్పండి? మీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాలి, నీతో ఉంటానని చెప్పట్లేదు ఎవరు. మేము అమెరికా వెళ్ళిపోతాము, కెనడా వెళ్ళిపోతాము అంటున్నారు. నువ్వు వెళ్ళిపోతావు. వీళ్ళు అలా పెంచుకుంటున్నారు, ప్రేమలు లేకుండా, శిక్షించకుండా. తల్లిదండ్రులు శిక్షిస్తే పిల్లల్లో ప్రేమ కలిగిద్ది. వారికి వచ్చిన క్రమశిక్షణ వారికి పెద్ద అయిన తర్వాత తెలిసిద్ది. మా తల్లిదండ్రులు ఇలా కొట్టబట్టే, ఇలా పట్టించుకోబట్టే మేము ఇలా ఉన్నాం అని ప్రేమ అనేది పెరుగుతుంది. అంతే తప్ప మనం పిల్లల మెప్పు పొందడానికి, పిల్లల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి వాక్యానికి విరుద్ధంగా పిల్లల్ని విడిచిపెట్టేసేసి వాళ్ళే పెరుగుతారు, వాళ్ళే తెలుసుకుంటారు, లోకంలో జ్ఞానం వాళ్ళే నేర్చుకుంటారంటే లోక జ్ఞానం ఎంత అపవిత్రతతో కూడిందో తెలియదు మనకి. లోక జ్ఞానం నేర్చుకుంటారు, నువ్వు చెప్పకపోతే లోక జ్ఞానం అనేది హృదయంలోనికి వెళ్ళిపోతుంది. అలాగే శిక్షాదండం ద్వారా కూడా శిక్షించండి. శిక్షాదండం అంటే ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గర ఏముండాలి? పెత్తం ఉండాలి. మధ్యకాలంలోకి వచ్చేసరికి బెల్ట్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. బెల్ట్, డాడీ ప్యాంటు మీద చెయ్యి తనగానే వణికిపోయేవాళ్ళు. అవునా? అలాగే నెక్స్ట్ అదుపు చేయటం. అదుపు చేసేటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండాలి. ఒక్కసారి కేక వేసి వచ్చేయాలి. తల్లిదండ్రుల మాట వింటే త్వరగా లోబడాలి, సులువుగా లోబడాలి. 4-5 సార్లు పిలిచినా కూడా రారు అంటే వారికి ఏంటి? తల్లిదండ్రులు అంటే భయం ఉందా? లేదు. వారి మాటకు విలువ లేదని అర్థం. బతిమలాడుకొని ఆయాసం వచ్చేదా బతిమలాడుకొని చివరికి ఒప్పిస్తారు. అమ్మయ్య మంచినీళ్ళు తెచ్చింది నా బిడ్డ, నా కోసం మంచినీళ్ళు తీసుకొచ్చింది అంటారు. ఎన్నిసార్లు చెప్పించుకొని? 4-5 సార్లు చెప్పుకొని, దానికంటే లేచి మనం వెళ్ళి తెచ్చుకుంటాం బెటర్. అదుపు చేయగలిగే స్థితిలో పేరెంట్స్ ఉండాలి. ఆ విధంగా శిక్షించాలి, వారికి బోధించాలి. ఇప్పుడు నువ్వు నాకు ఎలాగైతే లోపట్టలేదో రేపు నువ్వు కూడా కాబోయే పేరెంట్ వేగ నువ్వు కూడా నీ పిల్లలు నీలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? వివరించాలి. అర్థం చేసుకునే వాళ్ళకేమో వివరించాలి. అర్థం చేసుకోలేక మూర్ఖంగా ఎప్పుడు ఒకే మిస్టేక్ చేస్తున్నారనుకోండి, మీ దగ్గర బెత్తం పెట్టుకోండి. బెత్తం దొరికితే బెత్తం దండించడానికి ఏదంటే అది పిల్లలకు తగ్గది.
పిల్లలకు సరిపడింది చక్కగా ఒకటి తయారు చేయించుకోండి వాళ్ళని సన్మార్గాల్లో పెట్టడానికి ఒకటి. అన్నీ కొంటాం కానీ ఇంట్లో పిల్లలను శిక్షించడానికి మాత్రం ఏమీ పెట్టుకోం. మా ఇంట్లో ఉంటుంది ఒకటి శిక్షించడానికి ఉంటుంది మా ఇంట్లో, అది అన్నిటికీ ఉపయోగపడుద్ది. వీపు గోక్కోవడానికి, కొట్టడానికి, అది చేయలాగా ఉంటుంది, అరచేలాగా. అది చక్కగా 2 విధాలు ఉపయోగపడుతుంది. మీరు కూడా కొనుక్కోండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఉంటే భవిష్యత్తులో మీరు అద్భుతమైన జీవితాన్ని చూడగలుగుతారు. కాదు నేను కొట్టను, ఏం చేయను, నా ప్రేమ పిల్లల్ని కొట్టలేకపోతుందంటే అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. మేము ఇప్పటికీ మా స్కూల్లో మమ్మల్ని బాగా శిక్షించిన టీచర్సే గుర్తున్నారు మాకు. పట్టించుకోకుండా నిద్రపోయారు ఆ టీచర్స్ని అసలు మేము గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని బాగా శిక్షించి మమ్మల్ని ప్రతి దాంట్లో పట్టించుకున్న వాళ్ళనే మేము గెట్ టుగెదర్లో పిలిచాం. చాలామంది టీచర్స్ ఉంటే వాళ్ళని ఎందుకు పిలిచాం? మరి మేము లోపల కక్ష పెట్టుకోవాలిగా. వాళ్ళు ఎందుకు గుర్తుకొచ్చారు మాకు, వాళ్ళు ఎందుకు కొట్టారు మాకు తర్వాత అర్థమైంది. ఊరికినే కొడతారు టీచర్స్, వాళ్ళకి అది సరదానా? వాళ్ళు ఎంత ప్రేమిస్తే పిల్లల్ని వారు స్టిక్ వాడారో ఆలోచించండి. స్టిక్ ఉపయోగించారో ఆలోచించండి. ఎవరు ఎలా పోతే నాకెందుకు నెల శాలరీ ఇస్తారు కదా ప్రిన్సిపల్ అన్న వాళ్ళు, వాళ్ళతో జోకులు వేసుకుంటా సరదాగా ఉంటా వారిని ఏమనకుండా పిల్లలు మెచ్చుకుంటారు. ఆ సమయంలో మంచి టీచర్ గారు సరదాగా ఉంటారు మాతో, ఒక 70 అంటారు. మీకు ఇష్టమే కానీ మీ భవిష్యత్తుకి మంచిది కాదు. అలాగే తల్లిదండ్రులు శిక్షించండి, కావాలని నేను చెప్పట్లేదు. మీకు నిజంగా మీ బిడ్డలు పాతాళానికి పోకుండా ఉండునట్లు, మీ బిడ్డలు చావకుండా ఉండునట్లు, మీ బిడ్డలు చెడిపోకుండా ఉండునట్లు చిన్న దెబ్బలు, చిన్న శిక్షలు సన్మార్గంలో పెట్టడానికి చేయండి. ఇంజెక్షన్ చేసేటప్పుడు సూది ఎంత పొడవుందో ఏం చూడమాకండి. తాత్కాలికం చేసినని చెప్పే సురుక్కుమంటుంది, తర్వాత తగ్గిపోయేదిగా 10 నిమిషాల్లో. కానీ ఎంత పెద్ద జబ్బు తగ్గుతుంది. అసలు సూదే గుచ్చుకోకూడదంటే మంచి తల్లిదండ్రులా, అమ్మ మా బిడ్డకి సూది మందు వేస్తారంట, నేను తీసుకెళ్ళను అంటారు. కొంతమంది కామెరులు వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారు చూపించాల్సింది. ఇంకొకటి నిండా పొక్కులు వస్తాయి చూడు, దానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. దానికి ఏయో చేస్తారు, చికెన్ పాక్స్ తీసుకెళ్ళరు. చాలా చోట్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చనిపోయారు సొంత ప్రయోగాలు చేసుకొని. అలా మొకాన పొగ అది ఇది రాసి ఇంట్లోనే కూర్చోబెట్టి. జ్ఞానం లేకపోతే చాలా నష్టపోతాం. జ్ఞానంగా ఉండండి. లోకంలో అజ్ఞానులు చాలామంది ఉంటారు, మనల్ని చెరపడానికి, మనల్ని త్రోవ తప్పించడానికి చాలామంది ఉంటారు. జ్ఞానంగా మసులుకోవాలి. నెక్స్ట్ అదుపు చేయటమే కాదు, నెక్స్ట్ గద్దించడం ద్వారా. గద్దించటం మీరు అనుకుంటారు ఎందుకు ప్రతిసారి పిల్లల మీద అరుస్తారంటారు. అరవటం కాదు, గద్దింపది. ప్రేమ ఉన్న వాళ్ళు గద్దిస్తారా? తమ స్వార్థం తాము చూసుకొని తన పని తాను చేసుకొని కాముగా ఉండేవాళ్ళు ప్రేమిస్తారా? స్వార్థపరులు ప్రేమించరు. నా పని అయిపోతుందిలే అని సైలెంట్గా ఉండిపోతారు. ప్రేమ ఉన్న వాళ్ళు మందలిస్తారు, గట్టిగా అరుస్తారు. అరిస్తే గొంతు నొప్పి వచ్చింది నాకెందుకు అనుకుంటే పిల్లల్ని మందలించలేరు. మందలించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మా తల్లిదండ్రులు మందలిస్తారని వారు బయటికి వెళ్ళినప్పుడు తెలియాలి. పిల్లలు మన ముందు బుద్ధిగా ఉన్నా బయట బుద్ధిగా ఉంటారా? అప్పుడు ఆ సమయాల్లో ఏం గుర్తు రావాలి? ఇదే పని నేను ఇంట్లో చేస్తే మా అమ్మగారు ఏం చేస్తారు, మందలిస్తారు అన్నది గుర్తు రావాలి. నువ్వు ఇంట్లోనే మందలించవు అనుకో, బయట వాళ్ళు ఎలా అంటే అలాగూ జీవిస్తారు. ఖచ్చితంగా మందలించాలి. ప్రతిదానికి బెత్తం తీసుకోమని నేను చెప్పట్లా. ముందు మందలించండి, హెచ్చరించండి, మందలించండి. ఆ తర్వాత వెనకపోతే మూర్ఖులైన పిల్లలకి ఏం చేయాలి? మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని చూపే పిల్లలకి బెత్తం వాడాలి. స్కూల్లో కూడా క్లాసులో అందరూ బాగా దెబ్బతింటారు. కొంతమంది చిన్న దెబ్బలు తింటారు, కొంతమంది బాగా దెబ్బతింటారు. ఎవరు చెప్పండి? మూఢత్వాన్ని చూపించేవారు. మా ఫ్రెండ్ ఉండేవాడు, చదవండి అనగానే 5 నిమిషాల్లో నిద్రపోయేవాడు. అప్పుడు దాకా నిద్రపోయేవాడు కదా, మాటలు చెప్పేవాడు బాగానే. చదవండి ఆ మాట వింటేనే అతనికి నిద్ర వచ్చిందంట. వెంటనే బుక్ తీసేవాడు, నిద్రపోయేవాడు. వచ్చి
మా మాస్టర్ గారు వచ్చి టపా 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 కొట్టారు వీపు మీద. మెలుగు వచ్చింది, కాసేపు ఏడ్చాడు. దేని గురించి ఏడ్చాడు తెలుసా? తాను చేసిన తప్పు గురించి కాదు ఏడ్చింది. కాదు కొట్టినందుకు నొప్పి పుట్టింది కదా, ఆ నొప్పి ఉన్నంతసేపు ఏడ్చాడు. నొప్పి తగ్గంగానే మళ్ళీ నిద్రపోయాడు. అలా ఉంటారు, మూఢత్వం కలిగిన వారు ఉంటారు. మరి ఎలా డీల్ చేస్తారో దేవుని జ్ఞానాన్ని బట్టి పిల్లల్ని పెంచండి. అద్భుతమైన జీవితాన్ని మీకు 50 దాటిన తర్వాత మంచి జీవితాన్ని మీరు కళ్ళ చూస్తారు. మీ పిల్లలు దేవుడు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తారు. కొంతమంది ఏమంటున్నారు, ఇటువంటి పిల్లల్ని ఇచ్చేవేంటి నాయన అని. దేవుడు ఎప్పుడు యథార్థవంతులనే ఇచ్చాడు. పాడు చేసుకుంటున్న ఎవరు? పెంచడం చేతకాక మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుడు అందరిని యథార్థంగానే సృజించాడు. ఎక్కడ పోయింది యథార్థత? ముందు తల్లిదండ్రుల్లో పోయింది యథార్థత. తల్లిదండ్రుల్లో కుయుక్తమైన మాటలు, తల్లిదండ్రుల్లో బూతులు, తల్లిదండ్రుల్లో ఏముండదు, సరైన ప్రవర్తన ఉండదు, వాక్యంలో స్థిరత్వం ఉండదు, ఆరాధనలో స్థిరత్వం ఉండదు. మనం చూపించే మాదిరిని బట్టి, తల్లిదండ్రుల యొక్క మాదిరిని బట్టి అది మంచి అయితే మంచి నేర్చుకుంటారు, చెడు అయితే చెడు నేర్చుకుంటారు. సరే నేర్చుకున్నారు. మనం మాదిరిగా ఉంటే ఏం చేయాలి? పిల్లల్ని లోక ప్రభావం పడుతున్నప్పుడల్లా వినకపోతే బెత్తం అనేది వాడాలి. తల్లిదండ్రులు మందలిస్తే పిల్లలు లోబడేటట్టు ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏమని చెప్తారు, మేము చెబుతున్నామండి అంటారు. చెప్పట్లేదని అంటారు, ఎవరు చెబుతున్నామని అంటారు. అంటే వాళ్ళు తప్పేం లేదంట. మేము చెబుతున్నాం కానీ వినటం లేదు. స్కూల్లో ఉన్న నీతి కుటుంబంలో లేదు. స్కూల్లో వినకపోతే ఏం చేస్తారు? బెంచ్ మీద నిలబెడతారు, లేదా అందరి ముందు నిలబెడతారు, అందరి ముందు మందలిస్తారు, వినకపోతే కొడతారు. అక్కడ ఉన్న నీతి ఎక్కడ ఉండదు? మళ్ళీ ఇంట్లో ఉండదు. ఇంట్లో ఒకవేళ వాక్యం అర్థమయ్యి తల్లిదండ్రులు ఇద్దరులో ఎవరైనా ఒకళ్ళు దండిస్తుంటే ఇంకొకళ్ళు నాకు మంచి పేరు రావాలని ఏం చేస్తారు? కొట్టొద్దు పిల్లల్ని, ఆ ముందు కొట్టొద్దు అంటారు. అంటే పిల్లల దృష్టిలో ఒకళ్ళు చెడు, ఒకళ్ళు మంచి అనమాట. అప్పుడు మా డాడీ చాలా మంచి వాళ్ళు, మా అమ్మ కొడుతుంటే మా డాడీ భలే అడ్డొచ్చాడే అంటే ఇంతకీ ఆ బాలుడు చేసిన తప్పో ఒప్పో కూడా తెలియదు. ఎందుకని? ఒకళ్ళు సమర్థించి ఒకళ్ళు సమర్థించట్లేదు అనుకోండి, తాను చేసిన తప్పో ఒప్పో తెలిసిద్దా? ముందు ఏకత్వం అనేది ఎవరిలో ఉండాలి? తల్లిదండ్రుల్లో ఉండాలి. ఇద్దరిలో ఒకరు బిడ్డను శిక్షిస్తుంటే ఇంకొకరు కరెక్టేనమ్మా నువ్వు చేసిన తప్పు, అందుకే నీకు శిక్ష పడింది అని చెప్పాలి. ఏమైందంటే అలా చేస్తే దానికే కొట్టేస్తావా? అలా కొట్టాలనుకుంటే లోకంలో చాలామంది ఉంటారు, ఎవరు బతకనట్టు అయితే అంటారు, మంచి పేరు తెచ్చుకుంటాయి. ఒకళ్ళు కొడుతుంటే ఇంకొకళ్ళు పేరెంట్స్లో అడ్డొచ్చేస్తారు. ఇక అమ్మమ్మలు నాయనమ్మల సంగతి చెప్పనే అవసరంలా. అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర అలవాటు అయ్యారంటే మాత్రం ఇక వారు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెరిగే అవకాశం లేనే లేదు. ఆ అమ్మమ్మలు తాతయ్యలు క్రీస్తులో ఉంటే అది వేరు. క్రీస్తులో ఉండకుండా వారు లోకంలో ఉన్నారంటే మాత్రం వారి దగ్గర తల్లిదండ్రులు అంటే పిల్లలకు అసలు భయమే ఉండదు. ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా మా అబ్బాయి సంగతి అంటారు. నేనేమైనా అంటున్నారా? నేను చూసుకుంటా మా అబ్బాయి సంగతి, మేము భయపడు మాకు అంటారు. వాళ్ళు ముద్దుగా చెప్తారు ఓకే, కానీ అది సీరియస్ తీసుకోరు. పిల్లలు సీరియస్గా తీసుకుంటారు. ఇంకా ఫోన్ నెంబర్ ఉందంటే డైలీ చేస్తారు. ఇంకా ఈరోజు ఇది జరిగింది, ఈరోజు మా డాడీ ఎలా అన్నాడు, మా అమ్మ ఎలా అంది అనగానే వెంటనే ఫోన్ చేసి వాళ్ళని మెప్పించడానికి ఎందుకమ్మా అలా చేస్తారు, ఎందుకు కొడతారంట. కొట్టొద్దని వీళ్ళు అంటారు, దేవుడేమో కొట్టమని చెప్తున్నాడు. చూసారు ఎంత తేడా వచ్చిందో? మనుషులు మెప్పు పొందాలని కొంతమంది, పిల్లలు మెప్పు పొందాలని కొంతమంది ఏమో దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం శిక్షించాలి, లేని ఎడల భవిష్యత్తు వాళ్ళదే బాగాదు, వాళ్ళ చూస్తూ మనం ఉండలేం. ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలప్పుడు వారి నోటి వెంట మంచి మంచి పదాలు నేర్పించండి. పిల్లలు మాటలు నేర్చుకుంటారు కదా, నేర్చుకునేటప్పుడు ఏం నేర్పిస్తారు చెప్పండి? మీకు తెలుసుగా. మంచి పదాలు నేర్పిస్తారా? పిల్లలకు బూతులు నేర్పించి నవ్వుకుంటారు అందరూ, భలే అంటున్నాడే అని. పిల్లలు అపవిత్రం అయిపోతున్నారు అక్కడ. పిల్లలకి ఎప్పుడైతే మీరు అపవిత్రతని హృదయంలోనికి వెళ్ళేలాగా మీరు ప్రేరేపిస్తున్నారంటే మీరేం మంచి తల్లిదండ్రులు. పిల్లలకి పవిత్రమైన పంపించండి. హృదయం అంతా చెడుతో నింపి అదే చెడు నీకు చూపించినప్పుడు మాత్రం కోపం వచ్చింది. ఏళ్ళు చూపియమ్మా అతనికి, అతను వేసేస్తానని చెప్పు, అతను అలా తిట్టు అంటారు. అదే మాట రేపు తల్లిదండ్రులు అన్నప్పుడు మాత్రం నన్ను అంటావా అని చెప్పి పెచ్చకొట్టుడు కొడతారు. అదేంటి ఒకప్పుడు కొట్టలేదు ఇప్పుడు కొడుతున్నారు ఏంటని పిల్లలు కన్ఫ్యూజను. పిల్లలను పాడు చేసేది పేరెంట్సే. వాళ్ళు రెండు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు.
వేరే వాళ్ళకి ఏళ్ళు చూపించి తిడితేనేమను ఓకే, అదే మాట వీళ్ళని అనకూడదంట. ఏమి నేర్పిస్తారు? కాబట్టి తీర్పులో తల్లిదండ్రులు నిలబడతారు. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానాలు, అక్కడితో ఆగిపోమాకండి. నీకు ఒక బాధ్యత దేవుడిచ్చాడు, అది మర్చిపోవద్దు. బాధ్యత అది. పిల్లలు లేరు అనుకోండి, అది వేరు, వారికి ఆ బాధ్యత లేదు. పిల్లలు ఉన్నవారికి బాధ్యత ఇచ్చాడు దేవుడు. బిడ్డలను ఇచ్చాడంటే బాధ్యతనిచ్చాడు. ఎవరినో సంతోష పెట్టాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని విడిచిపెట్టి, ఏ స్నేహాన్ని పడితే ఆ స్నేహానికి విడిచిపెట్టి, సరైన పద్ధతి, సరైన దేవుడి నియమాలు పాటించిన కుటుంబంలో పిల్లలను కూడా విడిచిపెట్టకూడదు. ఎక్కడ కూడా పిల్లల్ని మీరు సింగిల్గా విడిచిపెట్టద్దు. చాలా చెడు నేర్చుకుంటారు, చెడు చాలా నేర్చుకుంటారు. మంచి నేర్చుకుంటానికి మనం ఎంత కష్టపడతాం పిల్లల దగ్గర. చెడు నేర్చుకుంటానికి ఒక్కరోజు చాలు, ఒక్కరోజు చాలు. ఎక్కడ నేర్చుకొచ్చావురా అని అడుగుతాం. ఎందుకంటే మన పిల్లలు అన్న కేర్ వేరు, మన పిల్లలు కాదు అన్న కేర్ అది వేరు. అది కేర్ కాదు, అది పాడైపోతారు. పిల్లల్ని అంటి పెట్టుకొని ఉండండి. పిల్లలకి మంచేదో చెడేదో నేర్పించి బలంగా ఉండేంతవరకు తల్లిదండ్రులు అంటి పెట్టుకొని ఉండాలి. లేకపోతే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆరాధనలో చెప్పేది ఒకటి, బయట నేర్చుకునేది ఒకటి అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు. చేతులారా పిల్లలు పాడైపోతారు. అలాగే తర్వాత 19వ అధ్యాయము 18వ వచనం, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే చూడండి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కాదు. చావాలని కూడా కొడతారా? కొట్టేటప్పుడే చెబుతారు, చావురా చావు, చావురా చావు అంటా కొడతారు. అసలు అలా పెట్టొచ్చా? శాపాలు తల్లిదండ్రులు పెట్టొచ్చా? అంటే చచ్చిపోతే లోపాలు పోతాయి పిల్లల్లో. చచ్చిపోతే నువ్వు పరదేశకి వెళ్తావా? పిల్లవాడిని చంపి నువ్వు పరదేశకి వెళ్తావా? పోనీ మీ పిల్లవాళ్ళ లోపాలు పోతాయి చచ్చిపోతే. ఇవన్నీ కూడా వారికి ఉన్నటువంటి శారీరక రుగ్మతలన్నీ పిల్లల మీద చూపిస్తారు. శారీరక రుగ్మతలన్నీ పిల్లల మీద చూపిస్తారు. వస్తేనేమో భయంకరమైన కోపం రావటం, రాకపోతేనేమో అస్సలు రాదు. వారు చెడిపోతున్నాగా చూస్తూనే ఉంటారు. మనం మారాలి. పిల్లలను పెంచడం అనేది ఒక దేవుడిచ్చినటువంటి తలాంతు. వాటిని వినియోగించాలి, ఉపయోగించాలి. దేవుణ్ణి అడగాలి, నాయన నాకు పెంచడం రావట్లేదని అడగాలి ప్రార్థనలో. పదే పెంచడం అంటే ఆహారం పెట్టడం కాదు. వారితో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా వివరించాలి, నీ జ్ఞానాన్ని ఎలా వివరించాలి, వారికి అర్థమయ్యేలాగా నేను ఎలా చెప్పాలని ప్రార్థించాలి. దానికోసం ఉపవాస ప్రార్థన కూడా చూసుకోవాలి. సక్సెస్ఫుల్ పేరెంట్స్గా నిలబడాలి వాక్యానుసారంగా. లేదంటే తర్వాత మనమే బాధపడతాం. ఒక మొక్క పెంచడానికి ఎంత కేర్ తీసుకుంటాం, భౌతికమైన మొక్కను పెంచడానికి ఎంత కేర్ తీసుకుంటాం, 10 సార్లు చూస్తాం వెళ్ళి. మరి పిల్లల విషయంలో ఎన్నిసార్లు చూడాలి పిల్లల్ని? కొంతమంది పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్తారు, వేరే దేశాలు వెళ్తారు. ఏం నేర్చుకుంటారు? తమను దండించే వారిని, బుద్ధి చెప్పేవారిని దూరంగా విడిచిపెట్టి దూరంగా వెళ్తున్నారంటే వారి హృదయాల్లో ఖచ్చితంగా ఏం వెళ్తుంది? చెడు వెళ్తుంది. దేవుడు మాత్రం మన ఆత్మలు ఎంత విలువగా చూస్తుంటే మనం మాత్రం వాటిని ఈజీగా నెగ్లిజెన్సీగా విడిచిపెడుతున్నాం. చివరికి మన పిల్లల్ని సైతం మనం విడిచిపెట్టేస్తున్నాం. అలాగే శిక్షించడం ద్వారా కలిగే లాభాలు ఇవే. ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. అలాగే ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలను శిక్షిస్తారో ఆ తల్లిదండ్రులను సంతోష పెట్టాలని కోరుకుంటారంట పిల్లలు. తెలుసా? పిల్లలు తనను శిక్షించే తల్లిదండ్రులను పట్టించుకుంటారంట. అదేంటి? కానీ మనమేమనుకుంటాం రివర్స్లో, చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ వేయకుండా పెంచాను నిన్ను, నువ్వు నన్ను బాగా చూసుకోవాలరా అని అడుక్కునే పరిస్థితికి వస్తారు. నిన్ను ఒక్క దెబ్బ కూడా ఇలా తెలుసా అంటారు. అస్సలు వారిని పట్టించుకోరు. తమ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని కోరుకునే పిల్లలు ఎవరంటే ప్రభు యొక్క శిక్షలో బోధలో పెరిగిన పిల్లలు. తల్లిదండ్రుల యొక్క శిక్షలో పెరిగిన పిల్లలు. వారు శిక్షించినప్పుడు అప్పుడు బాధపడి ఉండొచ్చు కొద్దిగా, కానీ పెద్ద అయిన తర్వాత నన్ను బాగా పెంచారని చాలామందికి చెప్పుకుంటారు. తమ తల్లిదండ్రులు సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారంట. చూడండి 29వ అధ్యాయము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును.
బెత్తమును గద్దింపును ఏం కలుగజేస్తాయి? జ్ఞానాన్ని కలుగజేస్తాయి. అంటే ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు దేవుని యొక్క జ్ఞానంలో నడిపింపబడతారు, జ్ఞానంగా ఆలోచిస్తారు, మంచిని ఎన్నుకుంటారు. ఇన్ని జరుగుతుందంటే బెత్తం ఉపయోగించడం మంచిదేనా? మంచిదే. ఆ పిల్లని కొట్టడానికి ఏ బెత్తం కావాలి? 2 చీపురు పుల్లలు చాలు. మనం ఎంచుకోవాలి శిక్షించడానికి, వారి యొక్క వయసును బట్టి ఉపయోగించుకోవాలి శిక్షించే పద్ధతులు. కొంతమంది గిచ్చితే వింటారు, గిచ్చుతారు కదా పిల్లల్ని టైస్ మీద పెట్టి. ఎందుకంటే ఆ పిల్లలకి గిచ్చడం అంటే బాధ ఎక్కువ అన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గిచ్చుతారు. గిచ్చి కాముగా ఉండమాకండి. ఎందుకు గిచ్చారు చెప్పండి, అర్థమవుతుందా? అది ప్రతి దానికి వివరణ అనేది ఇవ్వండి. వివరణ ఇవ్వకపోతే వారి కోపం వస్తుంది. మళ్ళీ ఏంటి మా అమ్మగారికి ఏమైంది, మా నాన్నకి ఏమైంది, అప్పుడప్పుడు నన్ను గిచ్చుతున్నాడు, ఇది ముద్దాటమా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటారు. బోధ చెయ్యండి, ప్రతి దానికి వివరించండి. కొంతమంది వచ్చి టపా కొట్టి వెళ్ళిపోతారు, డ్యూటీకి వెళ్ళిపోతారు కొట్టేసి. నాన్న ఎందుకు కొట్టాడని నాకు తెలియదురా అంటారు. ఎవరి మీద కోపం ఎవరి మీదో చూపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకు భవిష్యత్తులో చాలా తలనొప్పులు అవుతాయి జ్ఞానం లేకపోతే మాత్రం. అది పిల్లలంతా మన ఫ్రస్ట్రేషను తీర్చుకుంటానికి కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం. అప్పుడు వాళ్ళు ఫోన్ చేయగానే మూడంతా మారిపోయింది నాన్నకి. అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, అవతల వ్యక్తి గట్టిగా దుర్భాషలు ఆడుతాడు. ఇప్పుడు దాకా నవ్వుతూ ఉన్న నాన్న ఏమవుతాడు? మూడంతా మారిపోయి డాడీ అనగానే పోరా అవతలకి అంటాడు. ఎవరు తప్పు అక్కడ? పిల్లలదా? జాగ్రత్త, పిల్లలకి కోపం రేపొద్దు. మీ లోపాలు పిల్లల మీద రుద్దొద్దు. మీకున్నటువంటి ఒత్తిడి అంతా పిల్లల మీద చూపించి పిల్లలకి కోపం అనేది రేపొద్దు. చూడండి 29వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నాం. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపు లేని బాలుడు అంటే తల్లిదండ్రులు చెప్పినా వింటలేదనుకోండి, వీరికి అదుపు చేయటం చేతకాల. ఒక మాట చెప్పాలంటే అదుపు చేయటం చేత కాదని చెప్తున్నాడు దేవుడు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని అదుపు చేయొచ్చా చేయకూడదా? చెయ్యగలరా చేయలేరా? చెయ్యగలరు కాబట్టేగా దేవుడు మనకు ఒక ప్రొసీజర్ చెప్పాడా? అదుపు చేయటం చిన్నప్పటి నుంచే చేయకుండా వాడు పెద్దవాడు అయిన తర్వాత అదుపు చేయాలని చూస్తే అదుపులోకి వస్తాడా? రాడు కదా. అదుపులోకి రాని పరిపక్వత చెందినటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి కుటుంబానికి ఏం చేస్తారు? తల్లికి అవమానం తెచ్చాడంటే తండ్రికి రాదనే కుటుంబానికి అవమానాన్ని తెస్తారు. మనం చూడండి, ఇంత జ్ఞానం గల మాటలు మనం చాలా సంవత్సరాలు వినకుండానే మనకి వయసు పెరిగిపోయింది. అవునా? కొంతమంది దేవునిలోనికి 50 సంవత్సరాలు దాటినాక వస్తారు, ఇన్ని నష్టపోయినాక వస్తారు. మనం చూడండి, మనలో చాలామంది చిన్న వయసులోనే పరలోక సంబంధమైన మాటలు వింటున్నాం. పిల్లల్ని ఎలా పెంచాలో వింటున్నాం చిన్న వయసులోనే బాప్తిస్మం తీసుకొని. మీరెంత జ్ఞానంగా ఉండొచ్చు రేపు పెళ్ళైన తర్వాత. ఇలాంటి మాటలు వినకుండా ఎంతమంది చనిపోతున్నారు లేదా? చనిపోతున్నారు. అలాగూ పిల్లలు పుట్టినందుకు సంతోషపడే వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టినందుకు ఎందుకు పుట్టారా అని బాధపడే వాళ్ళు ఉన్నారు భూమి మీద. జ్ఞానం లేక, దేవుడి జ్ఞానం లేక. కానీ దేవుడు మనల్ని క్రీస్తులో ఉంచి క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఇంత గొప్ప మాటలు మనం నేర్చుకుని లాగున దేవుడు మనల్ని ప్రేమించినందుకు దేవునికి కృతజ్ఞతలు. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. ఏ తల్లిదండ్రులైనా రోడ్డు మీద తల ఎత్తుకొని తిరగాలనుకుంటారా? తల దించుకొని వెళ్ళాలనుకుంటారా? అవమానాలు బిడ్డలు తెస్తే బాగుంటుందా? బిడ్డలు ఎప్పుడు అవమానాలు తేకూడదు. తెస్తున్నారంటే స్టార్టింగ్లోనే పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి? ఆ మిస్టేక్ అతి గారాబం. దెబ్బ వేయని గారాబం, ఒక్క దెబ్బ కూడా వేయలేని గారాబం. మీ పిల్లాడు బాగుండొచ్చు, మీ అమ్మాయి బాగుండొచ్చు, ఏ శిక్షించకూడదా? దెబ్బ కొడితే ముఖం మీద మచ్చ వచ్చింది అనుకుంటున్నారేమో. రేపు మీకు మచ్చ తేవచ్చు, రేపు మీకు అవమానం తేవచ్చు. అవి తట్టుకోగలమా? తినగలరా? సరిగ్గా తాగగలరా? ఇంట్లో నిద్ర పట్టిద్దా? ఏముంది, మచ్చలు పోతాయి, కొట్టిన దెబ్బలు పోతాయి. పెద్ద అయిన తర్వాత పిల్లలు కృతజ్ఞతగా ఉంటారు తల్లిదండ్రుల పట్ల. ఇప్పుడు అలాగే ఉంటారు. పెద్ద అయిన తర్వాత ఎంతో హ్యాపీగా ఉంటారు. మనకు ఎంతో అందమైన జీవితాన్ని మన కళ్ళ ముందు చూపిస్తారు. కాబట్టి ఏం చేయాలి? పిల్లలు మీ అదుపులో ఉండేలాగా మన ప్రవర్తన కూడా సరి చూసుకోవాలి.
అంత పరిశుద్ధంగా దేవునికి లోబడుతూ తల్లిదండ్రులు జీవిస్తే మీ మాటకు విలువ పెరిగిద్దా పెరగదా? పెరిగిద్ది. దేవునికి లోబడిన తల్లిదండ్రులు పిల్లల్ని లోబడమని చెప్తే పిల్లలు లోబడతారా? ఏంటో నన్ను మాత్రం శిక్షిస్తున్నాడు అట్టుండు ఎట్టుండని. వీళ్ళు మాత్రం బైబిల్ తీరు సరిగ్గా ఆరాధనకి వెళ్ళరు. నాకైతే చెబుతున్నారని లోపల సనుక్కుంటాడు లేదా పిల్లాడు. అది నీకు చెప్తాడా? ఎన్ని సంవత్సరాల పైన చెప్పండి, నీకు లోపల తిట్టుకుంటూనే సనుక్కుంటూనే ఉంటాడు. అందుకే జ్ఞానంగా ప్రవర్తిద్దాం. పిల్లల్ని పెంచడంలో మనం సఫలీకృతం అవుదాం.